అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. అసలు విషయం ఏంటంటే నాలాంటి అందగాడు సుందరాంగుడు నవ మన్మధుడు ఘోరాలు పలకడం ఆపి వివరాల్లోకి రా. నాలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడని ప్రూఫ్ తెచ్చాను. వసు, వాళ్ళకి నా గొప్పతనం గురించి చెప్పు. అవును, ఇవాళ పార్క్ లో సేమ్ మావయ్యలాగున్న ఇంకో మనిషిని చూశాను. నాన్నారు మీరే భూమికి భారం అనుకుంటే డబుల్ భారమా? రే నిన్ను ముందు వసు చెప్పేది వినండి. వసు, నువ్వు కంటిన్యూ చేయమ్మా. ఫస్ట్ నేను కన్ఫ్యూజ్ అయ్యాను, కానీ అతను బాడీ లాంగ్వేజ్, టాకింగ్ లాంగ్వేజ్ వేరే వేరేగా ఉండడంతో మావయ్య వేరు అతను వేరు అని కనిపెట్టేశాను. నేను ఇంటెలిజెంట్ కదా. అలా చెప్తే సరిపోదు, ప్రూఫ్ చూపించు. నేను ఇంటెలిజెంట్ అన్న మావయ్య. నువ్వు ఇంటెలిజెంట్ అనో వాడు ఇంటెలిజెంట్ అనో కాదు, నాలాంటి వాడిది ఫోటో తీసావు కదా, ఆ ఫోటో చూపించు. అది రే చూపించిందా? మీ అమ్మకు కూడా చూపించు. అమ్మా చూసారా? ఎప్పటికైనా నమ్ముతారా? ఈ లోకానికి చాటి చెప్తారా మన్మథరావు నిప్పు లాంటి మనిషిని? తుప్పేం కాదు. వాట్? నాకైతే ఏదో అనుమానంగా ఉంది, నమ్మబుద్ధి కావటం లేదు. ఎలా మాట్లాడుతున్నారు? కళ్ళ ముందు సాక్ష్యం పెట్టుకుని అలా ఎలా మాట్లాడుతున్నారు? నీలాంటి వాళ్ళు ఇంకొకరు ఉన్నప్పుడు మీరిద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో ఉండాలి కదా. అవునన్నయ్య, అతన్నొక్కడనే ఫోటో తీసుకొచ్చి మమ్మల్ని నమ్మమంటే ఎలా చెప్పు? అవునా అన్నారు. ఇప్పుడు మీరు ప్రూవ్ చేసుకోపోతే అమ్మోరైపోతుంది. అమ్మో, ఇదేంటే ఓ చేతిలో కత్తి మరో చేతిలో ఇస్త్రీ పెట్టి చంపేస్తావేంటే? మృదులా, నేను నీ మొగుణ్ణే. మృదులా, నేను నీ మొగుణ్ణే, నా మాట విను. నన్నేం చేయకే, నేను నీ మొగుణ్ణే. అలా మీద నాకే కత్తికొచ్చుకుంటుంది. టైంకి వచ్చావరా? ఒరే నన్ను కాపాడరా, మీ పిన్నని చంపేసేలా ఉంది. మళ్ళీ ఏం చేసావు నాన్న? అంటే ఎప్పుడు ఏదో చేస్తూనే ఉంటానా? అదే కదా మా బాధ. అసలు ఏమైంది నాన్న? నేను చెప్తానన్నయ్యా. ఏం లేదన్నయ్యా, నాన్న తనలాంటి ఇంకో వ్యక్తి ఫోటో తీసుకొచ్చాడు, కానీ అతని పక్కన నాన్న లేడు. ఒకేసారి డబుల్ యాక్షన్ అంటే రియాలిటీలో కుదరదు కదా, అందుకే వేరుగా ట్రై చేసి ఉంటాడు. డబుల్ యాక్షన్ ఏంట్రా? డబుల్ యాక్షన్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే నాన్న, ఆయన వచ్చినప్పుడు నువ్వు ఉండవు, నువ్వు వచ్చినప్పుడు ఆయన వచ్చి ఉండరు కదా. అయ్యుండొచ్చు కదా. కరెక్ట్ గా చెప్పావురా. అది నాకు కాదురా, ఈ ముసలి మొహాలకి అర్థమయ్యేలా చెప్పు. కానీ పిన్ని నమ్మేలా లేదు నాన్న. అవునా అన్నారు. ఎవిడెన్స్ వీక్. అమ్మా నువ్వు స్టార్ట్ చేయాల్సిందే. రే, మీరు పిల్లలు కాదురా, నా పాలిట రాక్షసులు. నాకైతే ఇద్దరున్నారంటే అస్సలు నమ్మకం లేదు. ఆ ఫోటో చూస్తుంటే గెటప్ సెటప్ లాగే ఉంది. నువ్వు ఆగవే, మధ్యలో పానకంలో పుడకలో వచ్చేస్తావు. ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు సరే, హైదరాబాద్ లోనే సేమ్ ఇద్దరు ఉండడం ఏంటి? అదేంట్రా, నువ్వు కూడా నన్ను ఇరికించేస్తున్నావు. ఈ ప్రపంచంలో మనుషులు ఎక్కడో ఉండాలని రూల్ ఉందా? లాజిక్ కన్విన్సింగ్ గా లేదు నాన్న. రే, అది కాదురా, నీ పిన్ని నన్ను కాళికా దేవులో చూస్తుందిరా. అది నన్ను బలి చేయకూడదంటే ఏదో ఒక సలహా చెప్పరా. పిన్ని నేను అనుమానించకుండా ఉండాలంటే ఈసారి గెటప్లు సెటప్లు కాకుండా ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో ఉండేలాగా ఫోటో తీసుకొని రా. టెక్నాలజీ వాడతావు, టెక్నిక్ గా ప్లే చేస్తావు, ఏదో ఒకటి చేసి నువ్వు డబుల్ యాక్షన్ చేయట్లేదు, డబుల్ పర్సన్స్ ఉన్నారని ప్రూవ్ చేయి. అది నా చేతులు ఎలా ఉంటుంది? ఎందుకు లేదు అంటే నువ్వు నాటకాలు ఆడుతున్నావా? లేదు, నేను ప్రూవ్ చేస్తాను.
నువ్వు ఆ కత్తి పడేసి ఆ ఇస్త్రీ పెట్టి పక్కన పెట్టేస్తే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. పిన్ని, ఇప్పటి నుంచి నువ్వు ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. నేను చెప్పిన తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఉండు. ఇప్పుడు తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే రేపు బిడ్డని క్షేమంగా ఉంచుతాయి. అలాగే దేవ్. టేక్ కేర్ పిన్ని. అమ్మమ్మ, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. నానా దేవ్, ఇలారా. ఏంటమ్మమ్మా? అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చావా? వెళ్ళానమ్మమ్మా. నాన్న, ఇంకా ఎన్నాళ్ళు నా కూతురికి ఈ అవస్థ? ఎంతమంది డాక్టర్లకు చూపించినా, ఎన్ని మందులు వాడినా అది మంచం దిగటం లేదు. దాని శరీరంలో కదలిక లేదు. నాకు అదే అర్థం కావట్లేదమ్మమ్మా. బయట ఎంతోమంది ప్రాణాలను కాపాడే డాక్టర్ని, కానీ సొంత అమ్మని మంచం మీద చూస్తూ ఏమీ చేయలేకపోతున్నాను. ఇప్పటికే బెస్ట్ మెడికేషన్ ఇప్పిస్తున్నాను. కొన్ని గాయాలకు మందులు పనిచేస్తాయి, కానీ మనసుకి ఏ మందు పనిచేస్తుంది చెప్పు? ఎండిపోయిన చెట్టుకి ఎన్ని నీళ్లు పోసినా చిగురించదు. దానికి వసంతం రావాలి. ఆ వసంతమే నీ పెళ్ళేమో. ఒకసారి ఆలోచించాలి కదా నాన్న. నీ పక్కన ఒక మంచి అమ్మాయిని, ఈ ఇంటికొక కోడల్ని చూస్తే ఆ సంబరంలో అయినా నా కూతురు మళ్ళీ పైకి లేస్తుందేమోనని నా తపన. ఇది నిన్ను బాధ పెట్టడానికో ఇబ్బంది పెట్టడానికో చెప్పడం లేదు నాన్న. ఒకసారి నువ్వు కూడా ఆలోచించు. ఈ ముసలిదాని కోరిక అనుకో. నువ్వేమీ దిగులు పడకమ్మమ్మా. అమ్మని తిరిగి నార్మల్ కండిషన్లోకి ఎలా తీసుకురావాలో, దానికోసం ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. $9 లక్షలు ఖర్చు అవుతుంది. నా కిడ్నీ ఇచ్చేస్తాను సారు. అలివేలా చెప్పక్క. ఏటే ఎప్పుడు లేని సముద్రాన్ని తీర్చనంగా సోతున్నావు? అలా సముద్రాన్ని సొత్తా ఉంటే మనసు కాస్త కుదుట పడతా ఉందక్క. అవునే, ఈ సముద్రం కూడా నీలానే. నాలానా? అవును, ఈ సముద్రం లోతు చూడలేము, అట్టానే నీ మనసులో బాధలోతు చూడలేము. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా భరిస్తావు చూడు. నువ్వు ఆ సముద్రం లాంటి దానివే. అదేం లేదక్క. సర్లే, చూసింది చాలు గాని బేరాలు పోతాయి, పద. సారీ అక్క. పూసలమ్మా, పూసల దండలమ్మా, పూసల దండలు, పూసల దండలమ్మా, పూసల దండలు, పూసల దండలమ్మా, పూసల దండలు. ఏంటబ్బా, తల్లి పానాలు దక్కించుకున్న 19 ఏళ్ల కుర్రాడు. ఏ కొడుకు చేయని త్యాగం చేశాడు. ఆ తల్లి ఎంతో ధన్యురాలు. పూసలు. అక్క 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 అక్క, చిన్నోడికి ఎలాగైనా ఆపరేషన్ చేయించాలక్క. పట్నంలో కాకుండా ఈ ఊళ్ళో ఎవరైనా కిడ్నీ కొనుక్కునే వాళ్ళుంటే నా కిడ్నీ ఇచ్చేస్తా. కావలసినంత డబ్బులు వస్తాయి, తమ్ముడికి మాటలు వచ్చేస్తాయి. నువ్వేమంటావు? చెంప సెల్లుమంటుంది చెప్తున్నా. పట్నంలో అంటే మోసం చేసేవాళ్ళు ఎక్కువ, ఇక్కడ ఎవరుంటారు చెప్పు. అందుకే ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే మాట్లాడి. కొట్టానంటేనా? త్యాగానికి కూడా ఒక హద్దు అదుపు ఉండొద్దు. త్యాగం అంటావేంటక్క? అది నా బాధ్యత. పాపం
తమ్ముడి బాధను చూసి తట్టుకోలేకపోతున్నాను. నలుగురు 4 విధాలుగా ఎక్కిరిస్తుంటే ఎవరితోనూ చెప్పుకోలేక వాడి బాధ చూసి తట్టుకోలేక నేను ఏం చెయ్యాలో అర్థం కావట్లేదక్క. అందుకే నా కిడ్నీ అమ్మేస్తే అలివేలు ఎంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? నువ్వెన్ని చెప్పినా నా రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు కోసం తోడు పుట్టిందానుగా నేనేదో ఒకటి చేయాలి కదక్కా. ఇట్టా చూడు, కన్న తల్లి కోసం చిన్న పిల్లాడు ఇంత సేయంగా లేంది నా తమ్ముడు కోసం నేను చేస్తే తప్ప? ఏటే నీకు ఒకసారి జరిగింది సరిపోలేదా? మన చుట్టూ అట్టాటి రాక్షసులే ఉంటారు. మన మంచి గురించి ఆలోచించే మనుషులు చాలా అరుదుగా ఉంటారే. అది కాదక్కా. అది కాదు ఇది కాదే. నువ్వింకా ప్యానల్తో ఉన్నావు, సంతోషించు. అట్టా కాకుండా ఆ రోజు పట్నం సార్ రావడం కొంచెం ఆలస్యమైనా ఈ రోజు మన జీవితాలు ఇట్ట ఉండేవి కావు. ఆ సారే దేవుళ్ళ వచ్చి నీ ప్యానాలను నీ తమ్ముడు రాము ప్యానాల్లో కాపాడాడు. లేకపోతే ఈ పాటికి అవ్వ బోర్న ఏడుస్తూ సముద్రంలో కలిసిపోయేది. ఆకలితో ఉన్నప్పుడు ఒక ముద్ద అన్నం పెడితేనే రుణం తీర్చుకోలేము అంటారు. అట్లాంటిదే నువ్వు ఆ సార్కి ఎంత రుణపడున్నావో తెలిసినా? నీ తమ్ముడికి అవ్వకు అండగా ఉంటూ ఎంత తిండి పెట్టే నీ ప్యానాల్ని కాపాడాడే. ఎదుటి వాళ్ళు ఏమైపోతే మనకెందుకు, మన పని మనం చూసుకుందాం అనుకునే రోజులే ఇవి. అట్లాంటిది ఆ సారి ఎంత సాహసం చేసి మిమ్మల్ని కాపాడారో. ఎన్ని దిక్కులు వెతికితే అట్లాంటి దేవుడు కనపడతాడు, ఎన్ని పూజలు చేస్తే కరుణిస్తాడు చెప్పు. ఆ సారు నిజంగా నే పాలట దేవుడే. ఇంకొకసారి ఇట్లాంటివి అన్నావనుకో నిన్ను నరికేస్తానే. ఏటనుకున్నావు? ఎల్లి పూసలమ్ముకో. ఎలా పూసలమ్మా, పూసలు పూసలు. Don't cross the line, I'll cross the map. This ain't a game, no rewind, no clap. No we come back, get with this stone strike it, and you strike my throat. Don't cross the line, I'll cross the map. This ain't a game, no rewind, no clap. Loyalty off, deep with this stone strike it, and you strike my throat. హే ఎక్స్క్యూజ్ మీ, దేవ్ ఎక్కడా? అటెలా కొంచెం కూడా ప్రొఫెషనలిజం లేదా నీకు? వాట్ ఏ చీప్ హాస్పిటల్ మ్యాన్. తప్ప కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా నీకు? చీప్ ఫెలోస్, చీప్ హాస్పిటల్. ఎవరా నువ్వు? హాస్పిటల్ ప్యూన్ వా? నేను నీకు ప్యూన్లా కనిపిస్తున్నానా? ఓ అయితే వాచ్మెన్ వా? ఆ డ్రెస్ ఏంటి, ఆ కలర్ ఏంటి? చీప్ సెలక్షన్. నేను దేవుతో మాట్లాడాలి. నీ బాడీ లాంగ్వేజ్ లో ఒకటి తగ్గింది. ఏంటి? మా దేవ్ సార్ ముందుండాల్సిన డాక్టర్, తర్వాత ఉండాల్సిన గారు. చీ 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 చీ. మా మేడం దివ్యాంక గారికి చెప్పా, ఆ దేవ్ గైనకాలజీలో టాప్ అయితే మాత్రం ఈ చిన్న హాస్పిటల్కి పంపడం అవసరమా అని. సరే, ఆ దేవుతో 2 ముక్కలు మాట్లాడిపోతాను. నువ్వు తప్పుకో తప్పుకో. ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్? ఎంత ధైర్యం ఉంటే మా హ్యాండ్సమ్ దేవ్ సార్ ని ఏకవచనంతో పిలుస్తావురా? ఎక్కువ వాగితే మా చీప్ హాస్పిటల్లోనే ఫ్రీగా స్పెషల్ సిజేరియన్ చేసి కారం పూసిస్తాం. నో 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 నో, మీరంతా రాంగ్ గా థింక్ చేస్తున్నారు. నాన్సింగ్ కాదబ్బాయ్, నీ సౌండింగ్ లో రిథం, పిలిచే విధానంలో రెస్పెక్ట్ అస్సలు బాగోలేదు. అందుకే
నీకు స్పెషల్ ఆపరేషన్. అసలే మా వాళ్ళు దేవ్ సార్ గారు అంటే ప్రాణాలు ఇచ్చేస్తారు. నేనెవరో తెలుసా? నువ్వు ఎవరైనా గాని దేవ్ సార్ని ఒక్క మాట అన్నా వాళ్ళు నీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేస్తారు. నో అస్సి, నేను దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండి గారి జిడిపి రావు గారు. ఆ రావు గారి ఒకగొనకు కూతురికి పర్సనల్ అసిస్టెంట్ని. ఓరిని పిఏ బచ్చాగాడివా? ఎంత బిళ్ళెప్పిస్తే ఓనర్వేమో అనుకున్నాను. పిఏ గాడివి నువ్వు మా దేవ్ సార్ని పేరు పెట్టి పిలుస్తావా? సరిగ్గా చెప్పు, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? లేకపోతే నీకు ఇక్కడ సీ సెషన్ కుట్లు పడిపోతాయి. అయ్యా మయం గారు, మా మేడం అంటే మా దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండి గారి అమ్మాయి గారు ఈ నెట్వర్క్ మొత్తాన్ని టేక్ ఓవర్ చేస్తున్నారు. ఓకే. ఆ పొజిషన్ కి వెళ్తున్నందుకు ఒక గ్రాండ్ గెట్ టుగెదర్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి డాక్టర్ దేవ్ గారిని రెస్పెక్ట్ గా ఇన్వైట్ చేయమన్నారు. అందుకోసమే వచ్చాను సార్. అబ్బా, ఇప్పుడు కరెక్ట్ ఫ్రీక్వెన్సీలోకి వచ్చావు. ఇదే ముక్క ముందే పద్ధతిగా చెప్పుంటే ఒక కప్పు టీ ఇచ్చి మరీ పంపించేవాళ్ళం కదా. గర్ల్స్, కత్తులు కొంచెం జాగ్రత్త. నేను లోపలికి వెళ్ళి దేవ్ సార్ గారి పర్మిషన్ అడిగొస్తాను. మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి ఒక ఒక చీప్ ఫెలో వచ్చాడు సార్, లోపలికి పంపించమంటారా అని అడిగొస్తాను. సరేనా? అప్పటి వరకు మీరు ఇలానే కట్ చేయకుండా హోల్డ్లో పెట్టండి. ఇంకొకసారి మా సార్ని ఏకవచనంతో పిలిచావనుకో, నీ గొంతుకు ఎనస్థీషియా ఇవ్వకుండానే నాలుకని పర్మనెంట్ గా డిస్కనెక్ట్ చేసేస్తాం. Wow, very good service. I liked it so much. Thank you so much, ma'am. We have membership also. If you have interest, you can join. Sure. అబ్బబ్బబ్బబ్బబ్బా, కస్టమర్స్ తో నా పార్లర్ ఎంత కలకలలాడుతుందో. ఈ కళ ఇలాగే కంటిన్యూ కావాలి. హలో, సహస్ర బ్యూటీ పార్లర్. అవునా, ఇప్పుడా వస్తున్నారా? ఓకే, ప్లీజ్ కమ్. యా, ష్యూర్. ఇలా అనుకున్నానో లేదో, ఆ దేవుడి హిట్టే వినేశాడు. గర్ల్స్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు ఈ చుట్టుపక్కల ఏరియాస్ లో మాత్రమే తెలిసిన ఈ సహస్ర బ్యూటీ పార్లర్ హైదరాబాద్ మొత్తానికి ఇంట్రడ్యూస్ అయ్యే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. ఎలా మేడం? విత్ ఎ గోల్డెన్ గర్ల్. ఎవరు మేడం ఆవిడ? 100 కోట్లకి వారసురాలు, వేల మంది ఉద్యోగులకి యజమానురాలు, లక్షల మంది ఆశలకి అండగా నిలిచే పేరు. తను అడుగుపెట్టిన చోటల్లా సక్సెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా దూసుకొస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ హాస్పిటల్స్ పేరు ఈ సిటీలోనే ఒక బ్రాండ్. తను ఎవరో కాదు, దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రిన్సెస్ మిస్ దివ్యాంక. అంత పెద్ద పార్టీ
పార్టీ మన పార్లర్కి వస్తుందంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. తన ఒక్క అడుగుతో మన పార్లర్ 10 అడుగులు ముందుకు వేస్తుంది. మన గురించి సిటీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో మిస్ దివ్యాంక గారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ది బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి. ఓకే మేడం. ఆవిడ గురించి మరో ఇంపార్టెంట్ మ్యాటర్. ఆవిడ ఈగో పీక్స్ లో ఉంటుంది. దాన్ని టచ్ చేయాలని మాత్రం చూడకండి. ఏంటి అరివేలు, తమ్ముని తీసుకుని హైదరాబాద్ వెళ్ళావంట? అవును సారు. ఏమైనా సాయం కావాలంటే నన్ను అడుగు, చేస్తాను. అయితే ఓ 20 లక్షలు ఇవ్వండి. అక్క 20 లక్షలంటే కష్టంలే గానీ ఓ 40,000 అరేంజ్ అయినా సీనన్న పెద్ద మనసుకే వెళ్ళొస్తానబ్బా. అలివేలు వెళ్ళొస్తానే. ఓ సారు, చేతి మీద ఘాటేటి?